మీ అమ్మని ఎన్నిసార్లు కొట్టినా? చాలాసార్లు కొట్టినా. నేను ఎప్పుడైనా కొట్టినానా? కొట్టేదాకా తెచ్చుకో. Watch our film Raju vs. Zambai with extended cut, streaming now only on ETV Win. మరి ఇన్నేళ్ళు నేనెంత ఫీల్ అయ్యి ఉండాలి? నాన్న, పిన్ని, బాబాయ్, నానమ్మ, తాతయ్య వీళ్ళందరూ నాకుండి కూడా ఎవరు లేకుండా ఒంటరిగా ఓ అనాథలా నేనెంత ఫీల్ అయ్యాను. ఎంత బాధపడి ఉంటాను, ఎన్ని రోజులు ఏడ్చుంటాను. ఇక్కడ అది ఎవరికైనా తెలుసా? నా గురించి మీరు ఎప్పుడైనా ఇంతలా ఫీల్ అయ్యారా? బాధపడ్డారా? నీ గురించి నేను ఆలోచించని రోజు లేదు ఆరాధ్య. కానీ ఏం చేయను, నువ్వెక్కడున్నావు అన్నది నాకు తెలియకుండా పోయింది. అందువల్లే నేను నీ దగ్గరికి రాలేకపోయానమ్మా. అవునమ్మా, అప్పట్లో సింధు మీద ఉన్న కోపంతోనే నీ గురించి నేనే తనకి చెప్పలేదు. చెప్పుంటే అప్పుడే వచ్చి సింధు నిన్ను కలిసి ఉండేదమ్మా. నీ విషయంలో తప్పు చేసింది నేనమ్మా, సింధు కాదు. ఆ కబుర్లన్నీ ఇప్పుడు చెప్పకు నానమ్మా. వాళ్ళ ఆయన్ని బయటికి తీసుకురావడానికి చిన్ని రకాలుగా ఆలోచిస్తూ ప్రయత్నాలు చేస్తుంది. నిజంగా నా మీద ప్రేమ ఉండి తన మనసులో నేనుంటే ఎన్నేళ్లలో నన్ను కలవటానికి ఒక్క దారి కూడా ఇవిడికి కనపడలేదా? నన్ను మీరు వద్దనుకున్నారు కాబట్టి దూరంగా విసిరేశారు. నన్ను పట్టించుకోవడం మానేశారు. పిల్లలు, ఒకటి బాగా గుర్తుపెట్టుకోండి, ఈ బంధాలు, బంధుత్వాలు ఇవన్నీ ట్రాష్. మీతో చివరి వరకు ఎవరు ఉండరు. అయ్యో, ఏం జరిగినా మీకు మీరే చూసుకోవాలి, మీకు మీరే ధైర్యం చెప్పుకోవాలి, మిమ్మల్ని మీరే మోటివేట్ చేసుకోవాలి. ఎవరో వస్తారని ఎదురు చూస్తూనే ఉండకండి. నాలా మనసుని స్ట్రాంగ్గా చేసుకుని స్వేచ్ఛగా ఉండండి. అమ్మ, నాన్న, తాతయ్య, నాన్నమ్మ, ఈ ఫ్యామిలీ అంతా మాయ. ఆ మాయ నుండి బయటికి రండి. నేనెందుకు చెప్తున్నానో అర్థం చేసుకోండి. ఆరాధ్య, ఏమిందమ్మా? ఏం లేదమ్మా, నేను బయటికి వెళ్తున్నాను. రావడానికి లేట్ అవుతుంది. బాయ్ అమ్మా. ఎక్కడికి వెళ్తున్నావు ఆరాధ్య? నీకు చెప్పాల్సిన అవసరం నాకు లేదు. ఇప్పుడే కదా క్లియర్గా చెప్పాను, ఈ బంధాలు నాకు లేవని. ఆరాధ్య, పిన్ని అంటే అమ్మ తర్వాత అమ్మ లాంటిది. తనతో ఇలాగేనా మాట్లాడేది? రోజు రోజుకి నువ్వు మారిపోతున్నావు. ఏం మారలేదు. అసలు మీరు తన నాన్నమ్మేనా? పిల్ల ఏదో సరదాగా బయటికి వెళ్తుంటే ఏదో తప్పు చేయటానికి వెళ్తున్నట్టుగా ఎక్కడికి వెళ్తున్నావని ఆరా తీస్తున్నారేంటి? ఆరాధ్య ఏం మారలేదు, బాగానే ఉంది. అయినా నా కూతుర్ని నేను చూసుకుంటాను. తన విషయంలో మీరేం జోక్యం చేసుకోకండి. అమ్మా ఆరాధ్య, నువ్వెళ్ళమ్మా.
ఏటీఎస్ సెల్లో సౌకర్యాలన్నీ బాగున్నాయా? ఏమైనా లోటుపాట్లు ఉంటే చెప్పు, ఎస్ఐతో మాట్లాడి నేనే అరేంజ్ చేస్తాను. నేను సెల్లో ఉన్నాను కాబట్టి బతికిపోయావు. అదే నేను బయటికి వచ్చిన మరుక్షణం నిన్ను వదిలిపెట్టను. నువ్వు బయటకి రావడమా? అది జరగని పని యశు. ఈ ఒక్కరోజు దాటితే నిన్ను రేపు కోర్టులో ప్రొడ్యూస్ చేస్తారు. అక్కడ నా లాయరు జనాల డబ్బులు నువ్వు కొట్టేశావని, నీ వల్లే ఆ మోహన్ సూసైడ్ చేసుకున్నాడు అని వాదించి నీకు శిక్ష పడేలా చేస్తాడు. అక్కడ జైల్లో నీకు అన్ని సౌకర్యాలు ఉంటాయి. ఆ సత్తు చిప్పతో నువ్విక జైల్లో సహజీవనం చేయాల్సి ఉంటుంది. అందుకే ఇది నేను నీకు గిఫ్ట్గా ఇస్తున్నాను. జాగ్రత్తగా దాచిపెట్టుకో యశో. ఏటి యశ్, నువ్వు నీ భార్య సింధు ఇద్దరూ ఇంతేనా? ఊరికే ఆవేశపడిపోతారు. నీ ఆవేశాన్ని కంట్రోల్ చేసుకో యశ్. నువ్వు నీ పెళ్ళం ఎంత ఆవేశపడ్డా ఎలాంటి లాభం ఉండదు. రేపటి నుండి నీ పతనం, నీ కుటుంబ నాశనం మొదలవుతుంది. రేపు మాపు మా దగ్గరున్న డబ్బంతా హవాలాగా మారిపోతుంది. ఇక ఆ డబ్బు మీకు ఎప్పటికీ దక్కదు. నువ్వు జైలు పాలు, నీ ఫ్యామిలీ రోడ్డు పాలు. అక్కడ జైల్లో నీ చావు కన్ఫర్మ్. నా మనుషులు నిన్నక్కడే చంపేస్తారు. ఏంటి ఆలోచిస్తున్నావు? శిక్ష పడకుండా తప్పించుకుని నీ ఫ్యామిలీని ఎలా రక్షించుకోవాలా అనా? ఫ్యూచర్లో జరగబోయే బ్రేకింగ్ న్యూస్లు ఇప్పుడే చెప్పనా నీకు? బజారుకు వెళ్ళిన మీ నాన్నని లారీ గుద్దేయొచ్చు. స్కూల్కి వెళ్ళిన నీ పిల్లలు ఇక ఎప్పటికీ కనిపించకపోవచ్చు. కిచెన్లో వంట చేసుకుంటున్న మీ అమ్మ సడన్ గా గ్యాస్ సిలిండర్ పేలిపోయి బమ్ పైకి పోవచ్చు. నీ గురించి బాధపడుతూ నీ భార్య సింధుకి పాపం గుండె ఆగిపోవచ్చు. ఏమన్నా జరగచ్చు.